Hello everyone, welcome to Healing Arts. Hello everyone, welcome to Healing Arts Stories. బ్రేకప్ స్టోరీలో ఎపిసోడ్ 2. ఎపిసోడ్ 1లో తనకి బ్రేకప్ ఎలా జరిగింది అండ్ తను ఎలా డిప్రెషన్లోకి వెళ్ళింది అనేది చూసాం. ఇప్పుడు ఎపిసోడ్ 2లో ద నైట్ షీ చూస్ హర్ సెల్ఫ్, తనని తాను ఎలా చేంజ్ చేసుకుంది, ఎలా చూస్ చేసుకుంది అనేది ఎపిసోడ్ 2లో మనం చూద్దాం. ఎవ్రీ హార్ట్ బ్రేక్లో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ తన స్టోరీ తిరిగి మొదలవుతుంది. బ్రేకప్ అయ్యాక ఫస్ట్ ఫ్యూ డేస్ తన మైండ్ అంతా ఎంటీగా ఉంటుంది, హార్ట్ అంతా హెవీగా ఉంటుంది అండ్ వరల్డ్ చాలా సైలెంట్గా అనిపిస్తుంది. మొబైల్లో చాట్స్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది, వాయిస్ నోట్స్ వింటుంది. కానీ ఆ మెసేజెస్ అండ్ వాయిస్ నోట్స్ ఇంకా మళ్ళీ రావు అని ఆలోచిస్తుంది. మొబైల్లో ఏ నోటిఫికేషన్ వచ్చినా మేబీ హీ టెక్స్టెడ్ అని చెక్ చేస్తుంది. కానీ రియాలిటీ ఏంటంటే ఇంకా అలాంటి మెసేజెస్ అండ్ వాయిస్ నోట్స్ మళ్ళీ రావు అని తన హార్ట్ మెల్లగా యాక్సెప్ట్ చేస్తుంది. ఒకరోజు అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుంటుంది. అసలు ఎంత హ్యాపీగా ఉండే లైఫ్ బిఫోర్ అని. సో ఇప్పటి నుంచి నేను నా కోసం మాత్రమే ఆలోచించాలి, నాకు మాత్రమే ప్రియారిటీ ఇవ్వాలి అని అనుకుంటుంది. సెల్ఫ్ లవ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అని రియలైజ్ అవుతుంది. ఆ నైట్ తన మొబైల్లో ఉన్న మెసేజెస్, కాల్స్, మెమోరీస్, ఆ అబ్బాయికి రిలేటెడ్ ఉన్నవి అన్నీ డిలీట్ చేసేస్తుంది. షీ డిడ్ంట్ హీల్ ఇన్ వన్ డే, కానీ ఎవ్రీడే మెల్లమెల్లగా బాధ తగ్గి హోప్ పెరుగుతుంది. తను ఫైనల్లీ అర్థం చేసుకుంది, ద లవ్ షీ వాజ్ సర్చింగ్ ఫర్ ఇన్ సమ్వన్ ఎల్స్ వాజ్ హైడింగ్ ఇన్సైడ్ హర్ ఆల్ దిస్ టైమ్. హీలింగ్ డజంట్ స్టార్ట్ when they leave. Healing starts when you choose yourself. This is the end of episode 2. When pain became power, how she changed herself, we'll see in episode 3. If anyone missed episode 1, please do watch episode 1 and episode 2. Thanks for watching and subscribe for more videos.